తెలుగు ట్రానిక్స్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రాన్సిస్టర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనేక డిఐవై ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వర్క్లలోనూ మరియు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలోనూ అలాగే ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ కొరకు ఈ యొక్క ట్రాన్సిస్టర్స్ను మనం ఉపయోగిస్తూ ఉంటాము. ట్రాన్సిస్టర్స్ను ఏ విధంగా టెస్ట్ చేయాలి, అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, అలాగే ట్రాన్సిస్టర్స్ యొక్క టెర్మినల్స్ అంటే బేస్ టెర్మినల్, ఎమిటర్ టెర్మినల్ మరియు కలెక్టర్ టెర్మినల్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అలాగే ఈ ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ కండిషన్ను ఏ విధంగా చెక్ చేయాలి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రాన్సిస్టర్స్ను చెక్ చేసే ముందు ఇక్కడ నేను ట్రాన్సిస్టర్స్ యొక్క సింబల్స్ను డ్రా చేస్తున్నాను. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే, సో ఈ టెర్మినల్ ఎమిటర్, ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ టెర్మినల్ ఎమిటర్, ఇక్కడ మిడిల్లో అంటే మధ్యలో ఉన్న టెర్మినల్ బేస్, అలాగే ఇక్కడ కలెక్టర్. ఇది బాగా ఐడెంటిఫై చేయండి. యారో మార్క్ ఉన్నది ఎమిటర్, ఈ మధ్యలో ఉన్నది బేస్, ఈ మిగిలిన పిన్ను కలెక్టర్. దీనిని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటారు. ఓకే, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అలాగే పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ ఈ యారో మార్కు ఇన్సైడ్ గాను ఉంటే ఇది పిఎన్పి, అలాగే యారో మార్కు అవుట్ సైడ్ ఉంటే ఎన్పిఎన్. ఓకే, సో పిఎన్పి ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. సో యారో మార్క్ ఉన్న టెర్మినల్ను ఎమిటర్ అంటారు, ఇది కలెక్టర్, ఇది బేస్. ఓకే, దీనిని పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటారు. బాగా గుర్తుంచుకోండి. ఈ యొక్క ట్రాన్సిస్టర్ సింబల్ని అబ్జర్వ్ చేయండి. యారో మార్కు లోపలికి ఉంటే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్, అలాగే యారో మార్కు అవుట్ సైడ్ అంటే బయట వైపు ఉంటే ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ వివిధ రకాల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఈ ట్రాన్సిస్టర్స్లో ఏది ఎన్పిఎన్ అలాగే ఏది పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది తెలియదు. ఇందులో మల్టీమీటర్ను ఉపయోగించి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఏది అలాగే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏది అని మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్ను ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు ఈ యొక్క టెర్మినల్స్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, ట్రాన్సిస్టర్స్ అంటే ఈ విధంగా ఇంటర్నల్గా రెండు డయోడ్ల యొక్క కలయిక. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. దీనిని పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటారు. అలాగే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. దీనిని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క మల్టీమీటర్ను డయోడ్ మోడ్లో సెలెక్ట్ చేయండి. ఓకే, ఇలా డయోడ్ మోడ్లో సెలెక్ట్ చేయండి. డయోడ్ను ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది నేను మీకు ఈ యొక్క తెలుగు ట్రానిక్ ఛానల్లో వీడియో చేసి ఉన్నాను. మీకు కనుక డయోడ్ ఎలా టెస్ట్ చేయాలి డౌట్ ఉంటే ఆ వీడియోని మీరు చూడవచ్చును. ఇక్కడ చూడండి, ఒక ట్రాన్సిస్టర్స్ను తీసుకోండి. ఓకే, ఇది ఎన్పిఎన్నా పిఎన్పియా మనకు తెలియదు. ఇప్పుడు ఈ మల్టీమీటర్ను ఉపయోగించి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? యాక్చువల్గా మనం ఈ యొక్క మల్టీమీటర్ను ఈ డయోడ్ మోడ్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఏదైనా ఒక రెండు పిన్నుల్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది డయోడ్
యాక్చువల్గా 2 పిన్నులు డయోడు, అంటే ఇది పాజిటివ్, ఈ పిన్ను నెగిటివ్. మల్టీమీటర్ వైర్స్ను ఈ విధంగా రెడ్ ప్రోబ్ని డయోడ్ యొక్క పాజిటివ్ పిన్ను, అలాగే బ్లాక్ ప్రోబ్ని డయోడ్ యొక్క నెగిటివ్ పిన్కి కనెక్ట్ చేస్తే మనకు ఇందులో వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా రివర్స్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు ఈ మల్టీమీటర్లో వోల్టేజ్ అనేది డిస్ప్లే కాదు. ఆ విధంగా మనం ట్రాన్సిస్టర్లో 3 పిన్నులు ఉంటాయి. ఒక పిన్ అనేది కామన్ పిన్ను. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ పిన్ అనేది ఈ రెండిటికి కామన్గా ఉంటుంది. కాబట్టి ఇందులో కామన్ పిన్ని మనం ఐడెంటిఫై చేసి తర్వాత మిగిలిన 2 పిన్నులను ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసి చెక్ చేసినట్లు అయితే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి పిన్ను, ఓకే, ఇది కామన్ పిన్ను. నేను ఈ మధ్యలో ఉన్న పిన్నికి రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ ప్రోబ్ కనెక్ట్ చేసి మిగిలిన 2 పిన్నులకి బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే ఈ మధ్యలో ఉన్న పిన్ను పాజిటివ్ పిన్ను, మిగిలిన 2 పిన్నులు నెగిటివ్ పిన్నులు, అంటే NPN. ఈ ట్రాన్సిస్టరు NPN ట్రాన్సిస్టర్. మీకు ఒక డౌట్ రావచ్చును, ఈ మధ్యలో పిన్నికి బ్లాక్ కనెక్ట్ చేసి మిగిలిన ఈ 2 పిన్నులకి రెడ్ కనెక్ట్ చేస్తే రీడింగ్స్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇక్కడ వస్తున్నాయి రీడింగ్స్, రాలేదు చూడండి. ఎందుకంటే మధ్యలో ఉన్న పిన్ అనేది పాజిటివ్ పిన్ను. పాజిటివ్ పిన్కి మల్టీమీటర్ యొక్క పాజిటివ్ ప్రోబ్ని కనెక్ట్ చేయాలి. కానీ మనం ఇక్కడ మధ్యలో ఉన్న పిన్నికి మల్టీమీటర్ యొక్క నెగిటివ్ ప్రోబ్ని కనెక్ట్ చేసాము. అలాగే రెడ్ ప్రోబ్ని ఈ మిగిలిన ఈ 2 పిన్నులకి కనెక్ట్ చేసాము. ఈ 2 పిన్నులు కూడా నెగిటివ్ పిన్నులు కాబట్టి మనకి ఇక్కడ రీడింగ్స్ అనేది రావడం లేదు. ఓకే, ఈ విధంగా మనం NPN PNP ట్రాన్సిస్టర్ని ఐడెంటిఫై చేయవచ్చును. అలాగే ఈ మధ్యలో పిన్నికి నేను ఈ యొక్క రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేశాను. అలాగే మిగిలిన 2 పిన్నులకి ఈ బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేసినప్పుడు అక్కడ వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, 0.656. అలాగే ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ 0.656 డిస్ప్లే అవుతుంది. అంటే మధ్యలో ఉన్న పిన్ను పాజిటివ్ పిన్ను. ఎందుకు దీనిని NPN అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే ఈ పాజిటివ్ పిన్ అనేది ఈ రెండిటికి కామన్గా ఉంది. ఓకే, రెండిటికి కామన్గా ఉంది కాబట్టి దీనిని మనం NPN ట్రాన్సిస్టర్ అంటున్నాము. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేశాను కదా. ఈ విధంగా మనం ఫార్వర్డ్ ఇది పాజిటివ్ పిన్. ఈ పాజిటివ్ పిన్ అనేది ఈ 2 నెగిటివ్ పిన్నులకి కామన్గా ఉంది. ఓకే, ఈ పాజిటివ్ పిన్ను 2 నెగిటివ్ పిన్నులకి కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ మల్టీమీటర్ యొక్క పాజిటివ్ని కనెక్ట్ చేసాము. ఇటువైపు నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాము. అలాగే ఇటువైపు కూడా నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాము. కాబట్టి మనకు రీడింగ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కామన్గా ఉండే పాయింట్ పాజిటివ్ కాబట్టి ఇది NPN ట్రాన్సిస్టర్. సో ఇది NPN ట్రాన్సిస్టర్గా మనం ఐడెంటిఫై చేయవచ్చును. అలాగే మరొక ట్రాన్సిస్టర్ను మనం టెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇది మరో ట్రాన్సిస్టర్. చూడటానికి ఈ 2 కూడా ఒకే మోడల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ట్రాన్సిస్టర్ ఏ ట్రాన్సిస్టర్ అనేది టెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, మధ్యలో పిన్నికి రెడ్ కనెక్ట్ చేశాను. ఈ మధ్యలో ఉన్న పిన్నికి ఈ యొక్క మిడిల్ పిన్కి రెడ్ కనెక్ట్ చేశాను. ఓకే, మల్టీమీటర్ యొక్క రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేశాను. అలాగే మిగిలిన చివర ఉన్నటువంటి 2 పిన్నులకి ఈ యొక్క బ్లాక్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి రీడింగ్ అనేది రావడం లేదు. ఇక్కడ రీడింగ్ అనేది డిస్ప్లే కాలేదు. అలాగే మరో పిన్నుకు కూడా ఈ బ్లాక్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ రీడింగ్ అనేది డిస్ప్లే కాలేదు. ఇప్పుడు ఈ మధ్యలో పిన్నికి బ్లాక్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు రీడింగ్స్ రాకపోతే
ఈ యొక్క కనెక్షన్ని మార్చాలి. ఇప్పుడు మధ్యలో పిన్కి ఈ యొక్క మల్టీమీటర్ బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేశాను. అలాగే ఈ మిగిలిన 2 పిన్నులకి ఈ రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 6.647 వోల్టేజ్ అనేది డిస్ప్లే అయ్యింది. అలాగే ఈ రెడ్ ప్రోబ్ని మరొక పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 0.646 వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఈ 2 పిన్నులకి నేను పాజిటివ్ వైరు అంటే మల్టీమీటర్ యొక్క పాజిటివ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్న పిన్కి బ్లాక్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్న పిన్ అనేది కామన్ పిన్ను, ఈ రెండిటికి కూడా కామన్ పిన్ను. సో దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎందుకంటే ఈ ఎన్ అనేది ఈ 2 టెర్మినల్కి కామన్గా ఉంది. ఓకే, సో ఈ రెడ్ ప్రోబ్ ఈ 2 పిన్లు కూడా టచ్ చేసినప్పుడు వోల్టేజ్ వస్తూ ఉంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది పిఎన్పి అంటే నెగిటివ్ పిన్ అనేది ఈ 2 పిన్నులకి కూడా కామన్గా ఉంది. ఇక్కడ ఈ మిడిల్ పిన్కి మల్టీమీటర్ యొక్క బ్లాక్ని కనెక్ట్ చేసి ఇటువైపు పాజిటివ్ కనెక్ట్ చేస్తే మనకు మల్టీమీటర్లో రీడింగ్స్ అనేటివి వస్తుంది, అంటే వోల్టేజ్ డిస్ప్లే అవుతుంది. కాబట్టి సో ఈ ట్రాన్సిస్టర్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాన్సిస్టర్లో ఏది ఎన్పిఎన్ ఏది పిఎన్పి తెలుసుకునే ప్రొసీజర్. అలాగే ఈ ట్రాన్సిస్టర్స్ను కూడా మీరు ఈ విధంగానే మీరు టెస్ట్ చేయవచ్చును. ఏది ఎన్పిఎన్ ఏది పిఎన్పి అనేది మీరు ఐడెంటిఫై చేయవచ్చును. ఇప్పుడు మనం ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్ను ఐడెంటిఫై చేసాము. అలాగే ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సిస్టర్లో ఉన్నటువంటి 3 టెర్మినల్స్ను ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకు కామన్గా ఉండే పిన్ని బేస్ అనేది మనకు తెలుసు. మిగిలిన 2 పిన్నులలో ఏది ఎమిటర్ ఏది కలెక్టర్, ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క టెర్మినల్స్ను ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్పిఎన్ అంటే ఇటువైపు నెగిటివ్ పాజిటివ్ అలాగే పాజిటివ్ నెగిటివ్, ఈ మధ్యలో ఉన్న ఈ లేయర్స్ డోపింగ్ చేయబడి ఉంటాయి. ఈ డోపింగ్ కాన్సన్ట్రేషన్ బట్టి మనకు ఇక్కడ వోల్టేజ్లో డిఫరెన్స్ కనబడుతుంది. దానిని బట్టి మనం ఎమిటర్ పిన్ను కలెక్టర్ పిన్ను ఐడెంటిఫై చేయవచ్చును. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్న పిన్నికి నేను ఈ యొక్క రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఇటువైపు ఉన్నటువంటి పిన్నుకు ఓకే బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది డిస్ప్లే అయ్యింది, ఇది నోట్ చేసుకోవాలి. ఎంత డిస్ప్లే అయ్యింది అంటే ఇక్కడ వోల్టేజ్ డిస్ప్లే అయ్యింది, ఇది నోట్ చేసుకోవాలి. 0.657 వోల్టేజీ, 0.657 వోల్టేజీ, ఇది ఇక్కడ రాసుకోండి. 0.657 వోల్టేజీ. ఒక పిన్ కాడ 0.657 వోల్టేజ్ వచ్చింది, మరో పిన్ కాడ ఈ బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 0.658 వచ్చింది. ఓకే, 0.658 వోల్టేజీ వచ్చింది. ఇక్కడ ఇది రాసుకోండి, 0.658 వోల్టేజీ. ఓకే, సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈ యొక్క ఎమిటర్ బేస్ జంక్షన్లో డోపింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎమిటర్ బేస్ జంక్షన్లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే అంటే ఈ మధ్యలో పిన్ ఎటు కామన్ పిన్ కాబట్టి బేస్ అనేది కామను, ఈ కామన్కి మనం రెడ్ కనెక్ట్ చేస్తాము. బ్లాక్ని ఏ పిన్ కాడ కనెక్ట్ చేసినప్పుడు
ఎక్కువ వోల్టేజ్ వస్తుందో ఆ పిన్ను ఎమిటర్ పిన్ను. ఓకే, చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ 3 పిన్నులు ఉన్నాయి, వీటి గురించి మనకు తెలియదు. ఈ పిన్ను దగ్గర మనకు 6.58 వచ్చింది అనుకుందాము. అప్పుడు ఇక్కడ నోట్ చేసుకోండి. అలాగే ఈ పిన్ను దగ్గర 6.57 వచ్చింది అనుకుందాము. అప్పుడు ఆ వోల్టేజ్ని ఇక్కడ నోట్ చేయండి. సో ఈ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు ఏ వోల్టేజ్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ పిన్ను ఎమిటర్ పిన్ను. కాబట్టి ఈ పిన్ అనేది ఎమిటర్ పిన్ను. ఓకే, ఇది ఎమిటర్. అలాగే ఏ పిన్ దగ్గర అయితే వోల్టేజ్ తక్కువ వచ్చిందో అది కలెక్టర్ పిన్ను. ఓకే, ఇక్కడ చూసారా, రెండిట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది కదా. 0.657 అలాగే 0.658. ఈ 0.658 అనేది మోర్ దెన్ 0.657. కాబట్టి ఎక్కువగా ఉన్న వోల్టేజ్ ఎమిటర్ పిన్ను, తక్కువగా ఉన్న వోల్టేజ్ కలెక్టర్ పిన్ను. ఈ విధంగా వీటిని ఐడెంటిఫై చేయాలి. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో పిన్ ఐడెంటిఫికేషన్. అలాగే ఇప్పుడు మనం పిఎన్పి ట్రాన్సిస్టర్లో పిన్ ఐడెంటిఫికేషన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈ మధ్యలో ఉన్నటువంటి పిన్నుకు నేను ఈ యొక్క బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేశాను. చూడండి, ఈ మధ్యలో ఉన్న పిన్కి ఇట్లా బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేశాను. అలాగే ఈ యొక్క రెడ్ ప్రోబ్ని మరో పిన్స్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, 0.645 వచ్చింది. ఈ యొక్క వోల్టేజ్ని నోట్ చేసుకోండి. 0.645 ఒక పిన్ను వద్ద 0.645 వచ్చింది. 0.645. అలాగే మరో పిన్నుని కనెక్ట్ చేస్తున్నాను. మరో పిన్ను వద్ద 0.643 వచ్చింది. ఓకే, 0.643. ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది కదా. ఇక్కడ 0.645, ఇక్కడ 0.643. సో ఈ 0.645 అనేది ఏ పిన్ను వద్ద మనకు వచ్చిందో ఆ పిన్ను ఎమిటర్ పిన్ను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిన్ను వద్ద మనకు 0.645 కనుక వచ్చి ఉంటే ఈ పిన్ అనేది ఎమిటర్ పిన్ను. ఓకే, అలాగే ఈ 0.643 అనేది ఈ పిన్ వద్ద వచ్చుంటే ఈ పిన్ అనేది కలెక్టర్ పిన్ను. అండర్స్టాండ్? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉన్న పిన్ను కామన్ పిన్ను, అది బేసు. మిగిలిన ఈ 2 పిన్నుల్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏ పిన్ను వద్ద అయితే ఎక్కువ వోల్టేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఆ పిన్ను ఎమిటర్ పిన్ను. ఏ పిన్ను వద్ద అయితే వోల్టేజ్ అనేది తక్కువ డిస్ప్లే అవుతుందో ఆ పిన్ను కలెక్టర్ పిన్ను. ఇక మధ్యలో ఉన్న పిన్ను మీకు ఇటు తెలిసిందే, ఆ పిన్ను బేస్. ఓకే, ఈ మోడల్ ట్రాన్సిస్టర్స్కి మీరు టెర్మినల్స్ను మరో విధంగా కూడా ఐడెంటిఫై చేయవచ్చును. ఇలా ఈ యొక్క ట్రాన్సిస్టర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక స్మాల్ నాచ్ అనేది ఉంటుంది. ఓకే, మీరు ఏ డైరెక్షన్లో చూసుకున్నా సరే ఇక్కడ ఒక స్మాల్ నాచ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నాచ్కి నియర్గా ఉన్నటువంటి పిన్ను ఎమిటర్ పిన్ను. ఓకే, నాచ్కి దగ్గరగా ఉన్న పిన్ను ఎమిటర్ పిన్ అవుతుంది. అలాగే మధ్యలో ఉన్నటువంటి పిన్ను బేస్ పిన్ను. ఇక మిగిలిన పిన్ను కలెక్టర్ పిన్ను. ఈ టెక్నిక్ కూడా మీరు యూజ్ చేయవచ్చును. ఓకే, అయితే కొన్ని ట్రాన్సిస్టర్స్కి ఈ విధంగా నాచ్ పిన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిస్టర్స్ని అబ్జర్వ్ చేయండి, వీటికి నాచ్ అనేది ఉండదు. ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్కి మీరు ఈ విధంగానే ఈ టెర్మినల్స్ను ఐడెంటిఫై చేయాలి. ఏ ట్రాన్సిస్టర్కైనా బేస్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, మిగిలిన ఎమిటర్ దగ్గర హై వోల్టేజ్ వస్తుంది, అలాగే కలెక్టర్ దగ్గర లో వోల్టేజ్ వస్తుంది. ఈ ట్రాన్సిస్టర్స్ టెస్టింగ్ కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ షేడ్ పడడం వలన ఈ యొక్క రీడింగ్స్ అనేది మీకు కనపడకపోవచ్చు.
మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అవసరమో అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లింక్స్ ను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్స్ ద్వారా మీరు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ ని పర్చేస్ చేయగలరు. ఈ లింక్స్ ద్వారా పర్చేస్ చేసినట్లు అయితే మన యొక్క ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు. ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే. నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి రావాలి అంటే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.